బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తున్నాం. దేనికంటే మనకి గేర్స్ కోసం. అంటే ప్రజెంట్ అయితే గేర్స్ అయితే నాకు జాకెట్ ఒకటే ఉంది, ఏం లేవు. నెక్స్ట్ రైడింగ్ ప్యాంట్ ఒకటి, ఇంకొకటి బూట్స్, ఇంకేమన్నా ఇన్నర్స్ ఏమన్నా ఉంటే అవి పర్చేజ్ చేయడానికి హైదరాబాద్ రైనాక్స్ పక్కన ఇంకా ఒక 2-3 ఉన్నాయి. అందులోకి వెళ్ళి మనకి కావాల్సినవి తీసేసుకొని మళ్ళీ ఈ ఇంటర్కామ్ కూడా తీసుకోవాలి. ఇంటర్కామ్ అంటే మన హెల్మెట్లో సాంగ్స్ కానీ, బ్లూటూత్, ఫోన్స్, కాల్స్, ఇంకా ఒక 3-4 రైడ్స్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకు కూడా మన లెక్కనే ఇంటర్కామ్ అని ఉంటే వాళ్ళకు కూడా ఇంటర్కామ్ ఉంటే మనము వాళ్ళు కమ్యూనికేషన్ అవ్వచ్చు. 1.5 కిలోమీటర్స్ అప్రాక్స్ తీసుకుంటుంది రేంజ్. తీసుకుంటుంది. అప్పుడైతే మాట్లాడుకోవచ్చు అనమాట, అందరూ మంచిగా మాట్లాడుకుంటే రైడ్ చేసుకోవచ్చు. అది లేకపోతే ఇక సాంగ్స్, బ్లూటూత్ పెట్టుకోవడానికి కష్టమవుతూ ఉంటుంది. అదనుకోండి, మంచిగా లోపల స్పీకర్స్ ఉంటాయి, హెల్మెట్ లోపలే స్పీకర్స్ ఉంటాయి, అవి మనం సెట్ చేసుకోవాలి. మనం తీసుకున్నప్పుడు అవి వస్తాయి, అన్నీ సెటప్ అన్నీ వస్తాయి, మనం అందులో లోపల సెటప్ చేసుకోవాలి. లోపల అన్నీ నేను క్లీన్ చేసుకున్నా. హెల్మెట్ లోపల అవి మొత్తం ఫోమ్ ఉంటుంది కదా మెత్తగా సైడ్కి, అవన్నీ తీసి క్లీన్ చేసుకున్నా. ప్యాంటు కొనాలి, ప్యాంట్ లేదే అని భయం అవుతూ ఉంటుంది. అంటే కింద పడితే ఏమన్నా కాలుకి ఫ్రాక్చర్ అయితే లోపల రాడ్లు గీడ్లు అవి చేస్తారు కదా, వాటికి చాలా 6 months 1 year బెడ్ రెస్టే ఉంటుంది. అవన్నీ ఎందుకు, ముందే ఈ గేర్స్ తీసుకుంటే సరిపోతుంది కదా. ముందే సేఫ్టీలో ఉంటే మనం తర్వాతకి ఒక 1 month 2 months లేట్ అయినా కానీ బ్లాక్కి ఏమవ్వదు. అంటే ముందు సేఫ్టీ కదా, సేఫ్టీ ఇంపార్టెంట్. జారి కింద పడితే పొరపాటున ఏమైనా తగిలితే సఫర్ అవ్వాలి, మళ్ళీ అంటే బాధపడుతూ ఉండాలి ఎక్కువ మనమే. దాని బదులు ముందే ఒక 500-1000 రూపాయలు పోయినా మంచి గేర్ తీసుకున్నాం అనుకోండి, మనకి మంచిగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టేదేదో ఒకసారి మంచిగా ఇన్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. 450 కొట్టించిన కానీ అయిపోయింది. వరంగల్ నుంచి వచ్చిన, ఇప్పుడు మళ్ళీ ఫుల్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఫుల్ చేయను. గోప్రో ఉంది అన్నకి, అసలుకే వీడియోలో ఉంటుంది. దీనమ్మ జీవితం. ఇక్కడేమో పోలీసులు ఆపారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ ఏమో ఇరిగింది, తాళ్ళు పెట్టి కట్టిన. అది ఏలాడుతుంది, వాళ్ళే చూసి చెప్పారు. ఏంది మొత్తం ఇరిగిపోయింది, ఏంది ఎట్లా ఇరిగిపోయింది, ఏడగుద్దినాం అంటున్నారు. ఏడగుద్దులేదు సార్, అది అల్యూమినియం ప్లేట్ కదా, మొత్తం ఇరిగిపోయింది. అది చూడండి, స్క్రూస్ కూడా ఆల్రెడీ తీసి పెట్టా. అంటే సరే తాడుతో కట్టుకో, లేకపోతే మళ్ళీ హైదరాబాద్ లోకల్కి వెళ్ళినాక నీకు మళ్ళీ నెంబర్ ప్లేట్ లేదని మళ్ళీ ఫైన్ వేస్తారు, ఆపి కట్టుకో అంటే లోపలికి అక్కడెక్కడో పోయి తాడు దోలాడుకొని వచ్చి కట్టిన. ఖమ్మం దాకా పోయే చాలు, ఖమ్మంలో మళ్ళీ వేరే నెంబర్ ప్లేట్ వేయించుకుంటా. ఇది కూడా ఫోటో తీసుకుని పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ నెంబర్ ప్లేట్ ఏమైంది అన్నీ కారణాలు అడుగుతూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు.
ఇది సార్ ఇట్లా ఇట్లా అయింది. ఈ ముచ్చట ఎట్లా అయింది అంటే ఓకే వదిలేస్తారనమాట. ఓకే రైట్ చలో. ఇది సెకండ్ టోల్ చిట్యాల దాటిన ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీ దాటేసిన. ఫుల్ ట్రాఫిక్ ఉందబ్బా. ఒక 40 minutes అయింది ఇక ట్రాఫిక్లోకి ఎంటర్ అయ్యి హైవే విజయవాడ హైవే దాటంగానే ఇక ఫుల్ ట్రాఫిక్ తగిలింది. ఇక లోపలికి పోవడానికి 1 hour పట్టేలా ఉంది నాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయింది. 3 hours పట్టింది. అయితే ఎల్బీ నగర్ వచ్చేసి మనం కేబిహెచ్బి పోవాలి. బండి వేసుకొని పోయి మళ్ళీ రావాలంటే ఫుల్ రిస్క్ అనమాట. ఒక 2 గంటలు దీని మీదే పడుతుంది ట్రావెల్. అందుకనే ఇక్కడ బండి పెట్టేసి మెట్రో వెళ్ళి కేబిహెచ్బిలో దిగి, అంటే నేను అసెంబ్లీలో దిగుతా, వేరే అన్న వస్తా అన్నాడు. అక్కడ దిగేసి వేరే అన్నతోటి నెక్స్ట్ అసెంబ్లీలో దిగి అసెంబ్లీ నుంచి కేబిహెచ్బి, రైనాక్ స్టోరు ఇవన్నీ తిరిగేసి మళ్ళీ మనకు కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ రిటర్న్ అవ్వడం. మళ్ళీ నైట్ లోపు రిటర్న్ అయిపోవడమే. మనకి స్టేయింగ్ అయితే ఏం లేదు హైదరాబాద్లో. ఓకే